హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న ఫిబ్రవరి 14th, 15th మనకి ఒంగోలులో వచ్చేసి పాకాల బీచ్ ఫెస్టివల్ జరిగింది కదండి. అక్కడికైతే వెళ్ళామన్నమాట. మేము ఒంగోలు మాకు దగ్గర అందుకని చూద్దామని వెళ్ళామన్నమాట. ఒంగోలు నుంచి కూడా దాదాపు 40 కిలోమీటర్స్ ఉంది బీచ్ అనేది. కానీ చాలా లోపలికి ఉందన్నమాట. బయట అక్కడి నుంచి వెహికల్స్ కానీ ఏం లేవు. మొత్తం వాకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళాలి, ఒక 2 కిలోమీటర్స్ దాకా లోపలికి. ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే, మన గవర్నమెంట్ వచ్చేసి ప్రతి ఏరియా కూడా డెవలప్ చేయాలి అని చెప్పనేది కాన్సెప్ట్ తోటి ఇక్కడ పెట్టారంట. మన ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి అన్ని ఏరియాస్ని డెవలప్ చేయాలి అని చెప్పని అన్ని చోట్ల ఎక్కడ ఏది ఉంటే అక్కడ ఫెసిలిటీస్ తోటి మన పర్యాటక పరంగా ఎంకరేజ్ చేయాలని చెప్పి పెట్టారనమాట. ఈ బీచ్ ఫెస్టివల్‌లో అయితే ఫుడ్ ఐటెమ్స్ పెట్టారనమాట. ఇట్లా ఫుడ్ స్టాల్స్, మళ్ళీ చేనేత వస్త్రాలు వాళ్ళవి కూడా ఒక సైడ్ పెట్టారు. నెక్స్ట్ ఆ రోజు శివరాత్రి అయ్యేసరికి స్పెషల్‌గా మన కోయంబత్తూర్‌లో ఈషా ఎలా ఉందో అలాంటి మోడల్‌లో ఒకటి పెట్టారు, శివుడి విగ్రహం వచ్చి. అక్కడ అందరూ ఫోటోస్ అవి తీసుకున్నారు. చాలా బాగా శివరాత్రి సందర్భంగా పెట్టారు కాబట్టి ఇంకొంచెం స్పెషల్ అట్రాక్షన్ అయిందనమాట అది. ఇంకా జెయింట్ వీల్లు, రంగుర్రాటాలు అట్లా మామూలు ఎగ్జిబిషన్ లాగా ఉంది బయటొచ్చేసి. అక్కడి నుంచి లోపలొచ్చేసి మనకి స్టేజ్ పెట్టారు. స్టేజ్ వచ్చేసి మనకి జబర్దస్త్ ఆర్టిస్ట్ అందరూ 2 డేస్ బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేశారు. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగా జరిగాయంట. మేమైతే మార్నింగ్ పూటే వెళ్ళాము. నైట్ ఉండలేదు. నైట్ అయితే అసలు ఫుల్లు క్రౌడు, అసలు మనం తట్టుకోలేమనమాట. అంత హెవీగా వచ్చారు పబ్లిక్ అయితే. కరెక్ట్‌గా బీచ్ పక్కనే పెట్టేసరికి అసలు ఆ క్లైమేట్‌కి, బీచ్ పక్కన స్టేజ్ చాలా బావుంది చూడటానికి. మార్నింగ్ 11, 12 ఆ టైంలోనే ఫుల్లు రష్ హెవీగా ఉన్నారు. రైడ్స్ వచ్చేసి వాటర్‌లో మనకి ఉండే రైడ్స్ అన్నీ పెట్టారిక్కడ. బనానా రైడ్ మామూలుది, ఎనకాల బోటింగు అన్నీ చాలా రైడ్స్ పెట్టారు. ఇంగ స్పెషల్ అట్రాక్షన్ ఏందంటే హెలికాప్టర్ రైడ్ గూడా పెట్టారనమాట.